సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోందా తుఫాన్ గా మారటంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అక్టోబర్ 27, 28, 29వ తేదీల్లో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాల్సి ఉన్నప్పటికీ తుఫాను ప్రభావం నేపథ్యంలో రద్దు చేసిన ఈ రైళ్ల జాబితాను విడుదల చేసింది. తమ ప్రయాణానికి ముందు ప్రయాణికులు రైలు స్టేటస్ ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి విశాఖ నుండి బయలుదేరే రైళ్లు, అలాగే విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 43 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ తుఫాన్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలోని రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో రైల్వే శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఎక్కడైనా ట్రాక్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేసేందుకు, అలాగే సిగ్నల్స్ వ్యవస్థ కూడా దెబ్బతినకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఈ తుఫాన్ తీవ్రత రానున్న రోజుల్లో మరింత బలపడి తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నామని చెప్పి రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన తుఫాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు మిగతా శాఖల అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఎవరైనా అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రావద్దని, బలమైన గాలులు వీస్తాయి కాబట్టి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్తున్నారు. మరోవైపు ఈ పర్యాటకులు కూడా ఈ 2 రోజుల పాటు విశాఖ నగరానికి రావద్దని, అలాగే పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్ళవద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. బలమైన గాలులు వీచే అవకాశంతో మరోవైపు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైట్ నాయుడు, థాంక్యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.